ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చేసిన 2 రోజుల దీక్షా పోరు ప్రజల్లో కదలికను తెచ్చింది. అసలు తమ కోసం సర్కారు ఏం చేసిందని ప్రజలు ఆలోచించుకునేలా చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ రైతు దీక్షకు ఎలాంటి స్పందన ఉండదనుకున్న అధికార పార్టీకి వెన్నుల్లో వణుకు పుట్టేలా చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఈ రోజుకి ఎంతమంది డాక్రా అక్క చెల్లెమ్మలకు, ఎంతమంది రైతులకు మీరు రుణాలు మాఫీ చేశారు అని చెప్పిన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను గట్టిగా నిలదీస్తా ఉన్నా. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఎన్నికల హామీల అమలు పట్ల ప్రభుత్వం నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చేపట్టిన 2 రోజుల రైతు దీక్ష ప్రజలను ఆలోచింపు చేసింది. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. దీక్షకు వచ్చిన స్పందనతో అధికార పార్టీ కంగు తినింది. తణుకులో వైఎస్ జగన్ 2 రోజుల దీక్ష ప్రకటించినప్పుడు ఎన్నికల్లో టీడీపీకి ఓట్లేసి గెలిపించిన పశ్చిమ గోదావరి జిల్లాలో దీక్షకు పెద్దగా స్పందన ఉండదని ఆ పార్టీ వర్గాలు అంచనా వేశాయి. బాబు అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్న ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోవడంపై జనంలో మొదలైన అసంతృప్తి, ఆగ్రహం దీక్ష ద్వారా ఖచ్చితంగా వ్యక్తమవుతుందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావించాయి. సరిగ్గా అదే జరిగింది. వైఎస్ జగన్ 2 రోజుల దీక్షకు జనం నీరాజనాలు పట్టారు. దీక్షా శిబిరం జనంతో కిక్కిరిసిపోయింది. డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్ ప్రసంగం కోసం ఓపికగా వేచి చూశారు. అంచనాలకు మించి జనం స్వచ్ఛందంగా తరలిరావడంతో అధికార పార్టీలో అలజడిరేగింది. టీడీపీ నేతలో ఆందోళన రేకెత్తించింది. ఇటు వైఎస్ఆర్సీపీ నేతలకు ఆనందం కలిగించింది. ముఖ్యంగా దీక్ష ముగిసిన అనంతరం వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ఏ రాజకీయ పార్టీకి చెందని ప్రజలతో పాటు టీడీపీ సానుభూతి పరులను కూడా ఆలోచింపజేసింది. రైతులు, డ్వాక్రా రుణమాఫీల గురించి చదువు రాని వారికి కూడా బాగా అర్థమయ్యే రీతిలో జగన్ వివరించిన తీరు జనాన్ని బాగా ఆకట్టుకుంది. ₹87,612 కోట్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రైతుల రుణాలైతే ఇవాళకి అంటే 188వ ఎస్ఎల్బిసి మీటింగ్ జరిగే నాటికి బాబు ఉన్నప్పుడు 87,000 కోట్ల రైతుల రుణాలుంటే ఇవాళ ఆ రుణాలు తడిసి మోపుడై 99,555 కోట్ల రూపాయలైంది. 11,943 కోట్లు ఉట్టి అపరాధ వడ్డీ రూపాయలు ఇవాళ బ్యాంకుల మన దగ్గర నుంచి తీసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి బాధ్యుడు చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా నేను. జగన్మోహన్ రెడ్డి 2 రోజుల దీక్ష ఊహించినంత విజయవంతమైందని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిసింది. 2 రోజులు జనం భారీగానే వచ్చారని, జగన్ ప్రసంగం జనాన్ని ఆలోచింపజేసే రీతిలో సాగిందని ఆ వర్గాలు వివరించినట్లు సమాచారం. అటు బాబు పాలన ఎండగడుతూ పార్టీ నేతలు చేసిన ప్రసంగాలు కూడా జనాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మీద సంధించిన ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. ప్రశ్నించిన కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని అమర్నాథ్ నిలదీశారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ భారీగా డబ్బులు తీసుకుని చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేశారని అమర్ ఆరోపించారు. దీక్ష శిబిరం మీదుగా అమర్నాథ్ సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం జనంలో చర్చకు దారితీశాయి. జర్నలిస్ట్ సాక్షి న్యూస్.